హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. కొంచెం బ్లాగ్ ఏమైనా కనిపిస్తుంటే చెప్పండి, కొంచెం వినండి, దాని తర్వాత మీకు మొత్తం అర్థమవుతుంది. ఈరోజు వచ్చేసి 9th March 2024 అన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా 48 డేస్ అనేది ఉంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోవడానికి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోవడానికి అంటే మీన్స్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి హైదరాబాద్ వచ్చేయడానికి. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోబోతున్నానంటే నా జిమ్ స్టోరీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హాస్టల్ NHRCL. మార్నింగ్ వెళ్తూ మాట్లాడుతున్నాం. అయితే లాస్ట్ ఉండే కొన్ని డేస్లో కొన్ని థింగ్స్ నేను ఏం చేస్తా, ఇక్కడ ఏం చేసేవాడిని అనే వాటి గురించి క్యాప్చర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అందువరకు ఈరోజు మార్నింగ్ కొంచెం నా జిమ్ స్టోరీ చెప్పుకుందామని ఈ వ్లాగ్ని చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి ఈ వ్లాగ్ అనేది చూడండి ఎలా అనిపించిందో, దాని తర్వాత కింద కామెంట్ అనేది చేయండి. ఇది వచ్చేసి హాస్టల్ నుంచి నేను బయటకు వెళ్తున్నాను అన్నమాట. మార్నింగ్ 6 o'clock. ఒకసారి చూడండి, ఇటు రైట్ సైడ్ వెళ్తే జిమ్కి వెళ్తా, లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ టర్న్ అయితే క్యాంపస్కి వెళ్ళాలి. ఇది వచ్చేసి పార్క్ అన్నమాట. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అంటే పార్క్ అనేది దగ్గరలో ఉంది హాస్టల్కి. ఇక్కడ పక్కన ఉన్నది ఇక్కడ స్విమ్మింగ్ రాని గట్టంగా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు. నేను యాక్చువల్లీ నేర్చుకుందాం అనుకున్నా కానీ అది కుదరలేదు. అది ఎందుకు కుదరలేదు అనేది ముందు చెప్తా వినండి. ఫస్ట్ థింగ్, నేను స్విమ్మింగ్ నేర్చుకుందాం అనుకున్నాను కదా. స్విమ్మింగ్ ఎందుకు నేర్చుకోలేదు అని అంటే యాక్చువల్లీ నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు లాస్ట్ సెమ్ సమ్మర్కి దగ్గరలో ఉండేది లాస్ట్ సెమ్ కాబట్టి లాస్ట్ సెమ్లో నేర్చుకుందామని అనుకున్నా. బట్ ఇప్పుడు నేను లాస్ట్ సెమ్కి ముందు అంటే 5th సెమ్ ఎండింగ్కి నేను జిమ్ జాయిన్ కావడం అనేది జరిగింది. యాక్చువల్గా నేను అనుకున్న స్టార్టింగ్ వచ్చినప్పటి నుండి జిమ్ జాయిన్ అవుదాం. బట్ ఎందుకు జాయిన్ కాలేదంటే ప్రతిసారి కొన్నిసార్లు అనుకునేవాడిని ఏమని అంటే మా ఫ్రెండ్స్ తోటి కలిసి జాయిన్ అయిపోదాం, మేము కలిసి వెళ్దాం అని. ఒక సెమిస్టర్ తర్వాత ఇంకో సెమిస్టర్ అలా ఫ్రెండ్స్ ఇది చేస్తూ పోతుండేవాళ్ళు, స్కిప్ చేస్తూ పోతుండేవాళ్ళు. అప్పటికి చాలా అనిపించింది ఇంకా కాదు, ఒక్కరినే వెళ్ళి జిమ్ జాయిన్ అవ్వడమే బెస్ట్ అని. అందుకనే కానీ జిమ్ అనేది జాయిన్ అనేది అయ్యాను అనమాట. ఇంకో జాయిన్ అయిన వెళ్ళేటప్పుడు మార్నింగ్ అయితే ఇక్కడ డైలీ టీ అనేది తాగి వెళ్తా స్ట్రేట్గా. ఇక్కడ మార్నింగ్ ఇక్కడ టీ తాగడం, మార్నింగ్ కొంచెం లేచిన తర్వాత కొంచెం ప్రొడక్టివ్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అన్నమాట. ఇక్కడ కొన్ని స్టంట్లు గట్టంగా జరిగాయి, ఆ స్టంట్లో కొంచెం చెప్తా. తర్వాత ముందరికి లెఫ్ట్ స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ తిరుగుంటే జిమ్కి వెళ్ళే దారి ఉంటుంది. మార్నింగ్ నేను చాయ్ తాగేసిన తర్వాత జిమ్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే నైట్ కొంచెం బాగోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మాకు డిన్నర్ ఏమైనా బాగలేకపోతే, కర్రీస్ ఏమైనా లేకపోతే మార్నింగ్ నేను చాయ్ తాగి వెళ్తాను అనమాట. ఆల్మోస్ట్ డైలీ అయితే ఏం తాగను. जिम जाते हो? हाँ. तेरी बॉडी तो सिग्नल है क्यों जिम? अब क्या करना फिर, ये तो कुछ ना कुछ इम्प्रूव करना पड़ेगा. वैसा ही नहीं लेते भाड़ा. कितना लिया? 1 महीने का 500 एक महीने का 500. लगभग 40 दिन है. मैं यहाँ 40 दिन रहने वाला हूँ. हो गया मेरा, यहाँ चल जाऊँ. इधर के बिहार के? बिहार से? हाँ, हैदराबाद तेलंगाना से हूँ. तेलुगु. ऐसा है, साउथ इंडियन है? हाँ, मेरा फेस कैसा लग रहा? बिहार जैसा लग रहा? नहीं. हाँ, सब बच्चे इधर है, इसके लिए मैं पूछा. हाँ, सब ऐसा ही बोलता. अभी हमारा लेक्चरर भी पूछता मुझे थोड़ी कहाँ से वो? कोलकाता. हाँ. मेरा शक्ल ऐसा दिखता है, मैं क्या करूँ? 2 बच्चे हैं साउथ इंडियन. 2 नहीं, बहुत बच्चे. नहीं, मेरे वहाँ 2 बच्चे आते हैं साउथ इंडियन. एक लेडीज साइकिल लेके आता है और चश्मा लगा के आता है. और संकुड़े जैसा बाल है इसका. एक वो है, एक दूसरा है. वो दोनों बच्चे मेरे वहाँ आते हैं. यहाँ बहुत सारे. చాయ్ అయితే చాయ్ తాగేసి వెళ్తున్నాను అనమాట. చాయ్ తాగేటప్పుడు 2 థింగ్స్ అనేవి జరిగాయి. ఏంటంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఆంటీ ఉండి అడిగింది అనమాట, అసలు జిమ్కి వెళ్తున్నావా అని అంటే అవును అని అంటే, దాని తర్వాత అసలు బాడీనే లేదు జిమ్కి వెళ్ళడం ఏంది అని అడిగితే, దాని తర్వాత చెప్పిన అసలు బాడీ లేదు అన్నప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అది కాకపోతే అది ట్రై చేస్తేనే కదా అది ఇంప్రూవ్ అయ్యేదా ఇంప్రూవ్ కాదా అనేది తెలిసేది. ఇన్ కేస్ ఒకసారి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయలేదు అనుకోండి, అది పక్కన పెడితే మళ్ళీ ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది దాన్ని మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ అనేది చేయండి. అది ఫస్ట్ థింగ్, అది వదిలేయండి. అది చాలామంది అట్లానే అన్నారు, బట్
ఎవరు అనే వాళ్ళు అలా అంటూనే ఉంటారు. మనది మనం చేసుకుంటూ పోవాలనేది నేను 2023లో నేర్చుకున్నది. 24లో నేను దీని గురించి పట్టించుకోవాలని ఎక్కువ అనుకోలేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఉండి అనుకున్నారు నన్ను బీహార్ నుండి వచ్చాను. బీహార్ నుండి అని అనుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఇక్కడ నన్ను చాలామంది కోల్కతా నుంచి వచ్చా, లేకపోతే నేను గుజరాతీ అని అనుకుంటారు. కొంతమంది మా ప్రొఫెసర్స్ కూడా నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. ఏమని అంటే క్లాస్ సెమ్ స్టార్ట్ అయినప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు అడుగుతుంటారన్నమాట. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడిగేటప్పుడు నేను హైదరాబాద్ తెలంగాణ అంటే యాక్చువల్ మేము కోల్కతా అనుకున్నాం, లేకపోతే గుజరాత్ అనుకున్నాం, అలా అది ఒకటి సెకండ్ జోక్ అన్నమాట. అక్కడిది వదిలేస్తే అసలు జిమ్ది చెప్పాలి కదా. జిమ్ది చెప్పడం మర్చిపోయి జిమ్ నేను జాయిన్ అయిపోయాను. జిమ్ జాయిన్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ట్రైనర్ ఉండి చెప్తుండు ప్రోటీన్స్ యూజ్ చేయాలని. ప్రోటీన్స్ యూజ్ చేయకపోతే ఏ మాత్రం నీ బాడీ వెయిట్ అనేది గెయిన్ చేయలేవు. ఇన్కేస్ నువ్వు బాడీ వెయిట్ గెయిన్ చేయాలి, దాని తర్వాత ఇంత ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రోటీన్స్ యూజ్ చేయాలి, దాంతోపాటు నాన్ వెజ్ అనేది తినాలి అని. 1 సెకండ్ నేను ఇక్కడ వీడియో అనేది టర్న్ చేస్తాను. ఇక్కడ జంక్షన్ దగ్గర ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మొత్తం. ఇది జంక్షన్ అన్నమాట. ఇక్కడ ఈ జంక్షన్ దాటి క్రాస్ అయిన తర్వాత సెకండ్ ఇది జంక్షన్. ఇక్కడ నుండి స్ట్రేట్గా వెళ్ళి ముందర వ్యాన్ వెళ్ళింది కదా, అక్కడ నుండి లెఫ్ట్ తిరిగి పైకి ఎక్కి కిందికి వెళ్ళి అక్కడ వెళ్తే జిమ్కి, అక్కడ నేను వెళ్ళే జిమ్ ఏరియా అటు దిక్కు అనమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కూడా ఒక జిమ్ అనేది ఉంది. ఆ జిమ్ యాక్చువల్లీ అక్కడ జాయిన్ అవుదామని అనుకున్నా. స్టంట్ ఏంది అంటే అక్కడ ఆ జిమ్కి జాయిన్ అవుదామని నేను మా ఫ్రెండ్ ఒక బీటెక్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళి అడిగి మరి ఎంత అవుతుంది ఏమవుతుంది అనేది మొత్తం అడిగిన తర్వాత అడిగేసిన నెక్స్ట్ డే నుంచి మేము జాయిన్ అవుతాం, నెక్స్ట్ డే మనీ పే చేసేస్తాం అని మాట్లాడుకున్నప్పుడు నైట్ ఉండి నాకు హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ నేను ఒక్కడనే జాయిన్ అయినప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే వెళ్ళాలని తెలియదు. దట్టు అప్పటికి మళ్ళీ సెర్చ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోయాను, ఇటు సైడ్ వెళ్ళి జాయిన్ అయిపోయాను అన్నమాట. జాయిన్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే ఓకే ప్రోటీన్స్ ఫుడ్ డైట్ అవి మెయింటైన్ చేస్తేనే బాడీ పెరుగుద్ది అని. బట్ నాకు ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది డే బై డే. ఇప్పుడు నేను ఈ వీడియో ఇలా చేస్తున్నా అంటే దీనికంటే ముందు నా వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ నా వీడియోస్ అనేది రూమ్లో కూర్చొని చేశాను. రూమ్లో కూర్చొని అంటే మీన్స్ అవి కూర్చొని చెప్పే టాపిక్స్ ఉండే కాబట్టి కూర్చొని చెప్పాక కొన్ని బయట కూడా చెప్పడం అనేది జరిగింది. కానీ డే బై డే కాన్ఫిడెన్స్ అనేది కొంచెం పెరుగుతూ వస్తుంది అన్నమాట. మేబీ ట్రై చేద్దాం ఇప్పటికీ ఇక్కడ ఏమైనా అవుతుందో కాదో అన్నది. ఒక్కసారి నేను లిఫ్ట్ మెట్లు అనేవి క్రాస్ అయ్యి దాని తర్వాత ఇంకోటి చెప్తా, కొంచెం చూడండి. పాదాలే మరిచిన నూరాలై చాలే ఇప్పుడైతే మొత్తం ఇలా ఉంది. బట్ ఈవినింగ్ టైం ఇంకా బాగుంటుంది. నేను ఈవినింగ్ యాక్చువల్లీ స్టార్టింగ్లో ఈవినింగ్ అనేది రావడం అనేది జరిగేది 4 o'clock నుంచి 5:30 వరకు అలా. కానీ ఈ లాస్ట్ సెమిస్టర్లో మాకు ఉండే 2 సబ్జెక్ట్స్ అవి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అనేది జరుగుతున్నాయి. అందువరకని ఈవినింగ్ రావడం అనేది కుదరడం లేదంటే టైం ఉంది కానీ ఆ టైం నేను వేరే పనుల కోసం యూజ్ చేస్తున్నా. వీడియోని కాదు అది చేస్తూనే ఉన్నా అప్పటికెలా ఈవినింగ్ కొన్ని వేరే థింగ్స్ ఉన్నాయి కాబట్టి అవి నేను ఈవినింగ్ రావడం అనేది లేదు, మార్నింగ్ అనేది వస్తున్నా. ఆల్మోస్ట్ వచ్చేసా దగ్గరికి. ఇవి మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఇంకా కొంచెం నేను లేజీగా ఇది మాట్లాడుతున్నా, కొంచెం లేట్ వెళ్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ లెట్స్ సీ. టు బీ ఫ్రాంక్, నేను ఇక్కడ ఉండే ఇంకా మిగిలిన 40-50 డేస్లో నేను కొంచెం కూడా ఇంప్రూవ్ కాకుండా పర్లేదు. ఎందుకు పర్లేదు అంటే బిఫోర్ నేను జిమ్ జాయిన్ అవ్వకంటే ముందు నాకు జిమ్ గురించి ఏం తెలియదు అనమాట. స్టార్టింగ్ జిమ్ వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ వీడియోస్ ఒకసారి ఏమైనా మీరు యూట్యూబ్లో గమనిస్తే మీకు అర్థమవుతాయి. ఎందుకంటే తెలియని వాళ్ళు ఒకటొకటి నేర్చుకుంటూ వస్తున్న వాళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది నేను కొన్ని చూస్తూ ఉంటాను. చాలామంది ఫాలో అవుతుంటాను యూట్యూబ్లలో, ఇన్స్టాలలో, డైలీ లైఫ్ చూస్తుంటా. కాబట్టి నేను ఇప్పుడు ఉండే 40-50 డేస్లో నేను ఇంప్రూవ్ కాకుండా పర్లేదు, ఎంతో అంత కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతూ వస్తుంది. లెట్స్ హోప్. ఎందుకంటే చాలామంది జిమ్తో ఇప్పుడు చాలామందితో మాట్లాడుతున్న వాళ్ళు 5 years నుండి 10 years నుండి వాళ్ళ బాడీ వాళ్ళ పర్సనాలిటీని మెయింటైన్ చేస్తున్నారు, అది ఇది అనుకున్నప్పుడు మనం జాయిన్ అయ్యి 3 months అయింది కాబట్టి దాంట్లో మనకు ఏ డెసిమల్ పర్సంటేజ్ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించకుండా పర్లేదు, కానీ ట్రై అనేది చేస్తూనే ఉండాలి. నేను ఇప్పటి నుండి ఒకటే ఫిక్స్ అయింది ఏంటంటే
ఆల్మోస్ట్ నా కోసం నేను చేస్తాను ఏ పనైనా సరే. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైపోయింది. అందుకొరకు వాళ్ళని అడగడం, దాని తర్వాత వీళ్ళు వస్తేనే ఇది చేద్దాం, వాళ్ళు వస్తేనే అది చేద్దాం అనేది పక్కన పెట్టేశాను అన్నమాట. ఇదే నాకు లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా అర్థమైపోయి ఉంటే నేను 2023లోనే జిమ్ జాయిన్ అయ్యేటోడిని అనుకుంటా మేబీ. బట్ ఇప్పటికీ లేట్ అయింది, ఏం లేదు. నేను 2024లో అనుకున్న వాటిలో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్, సెకండ్ వన్ వచ్చేసి జిమ్ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ అనుకున్నా, థర్డ్ వన్ వచ్చేసి జాబ్ అనుకున్నా. క్రోనలాజికల్ సర్కిల్ ప్రకారం చూసుకుంటే నాది లాస్ట్ నుంచి జాబ్ అనేది ఇలాగ ఫిక్స్ అయిపోయింది, జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి నేను ఎలాగో జిమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నప్పటికీ ఇది లైఫ్ టైం ప్రాసెస్ కాబట్టి ఇది అలానే పోతూనే ఉంటుంది. అండ్ సెకండ్ అది ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి అది దాని వరకు దానికి జరుగుతూనే ఉంది. కాబట్టి రైట్ నా నేనైతే హ్యాపీ. వన్ సెకండ్ మీకు ఇక్కడ ఒకటి చూపిస్తా. ఇక్కడ జిమ్కి వెళ్ళే ఏరియాలో ఇక్కడనే ఇది ఉంటుంది, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి ప్రైవేట్. అవి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాయి కదా, అమీర్పేటలో కొన్ని స్కిల్స్ నేర్పించేవి అవి ఇవి. దాంతోపాటు పక్కన సినిమా థియేటర్. ఇప్పుడు మార్నింగ్ ఇంత ప్రశాంతంగా ఉంది, కానీ ఈవినింగ్ ఇంకా రష్ అనేది చాలా అంటే చాలా ఉంటుంది. బస్ స్టాండ్స్ ఇలా ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి అలా. దీని తర్వాత లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఒకటే అనుకుంటున్నా, 40-50 డేస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్లో ఉండే వేరే పనులు ఉన్నాయి కదా, ఆ పనులు చేసుకోవాలి అని. ఇది మాత్రం నా జిమ్ స్టోరీ అన్నమాట. దీని గురించి నేను ఇంత క్లారిటీగా చెప్పాలి అని అంటే ఇంకో వీడియో చేయాలి. ఈ వీడియో నేను యాక్చువల్లీ ప్లాన్ చేసుకోలేదు, బట్ మార్నింగ్ నేను వీడియో షూట్ చేద్దాం అనిపించింది. ఉన్నన్ని రోజుల్లో కొన్ని థింగ్స్ ఇక్కడ నేను ఏం చేసేవాడిని అవి షేర్ చేసుకోవాలి. అవి నాకు కూడా కొన్ని మళ్ళీ 40-50 డేస్ తర్వాత మళ్ళీ నేను రావచ్చు, రాకపోతుండొచ్చు, మేబీ వేరే స్టేట్కి వెళ్తుండొచ్చు, వెళ్ళకపోతుండొచ్చు అని. దట్టు ఇది నా ఫస్ట్ సిటీ కాబట్టి ఫస్ట్ టైం నేను తెలంగాణ దాటి క్రాస్ చేసి వచ్చాను. నా స్కూల్ కాలేజ్ లైఫ్లో కూడా ఎప్పుడు నేను ఇప్పటి వరకు ఎలాంటి ట్రిప్స్ టూర్స్లో కూడా వెళ్ళలేదు. అందువరకు ఫస్ట్ టైం నేను గ్రాడ్యుయేషన్ కోసమే గుజరాత్ రావడం అనేది జరిగింది. అందుకని ఇక్కడ కొన్ని ఉన్న మెమరీస్ అనేది షేర్ చేసుకుందామని జిమ్కి అనేది వచ్చేసాం. ఒకసారి మీకు బయట నుంచి చూపిస్తాను చూడండి. అక్కడ కనిపిస్తుందా ఆటో కనిపిస్తుందా, దాని ఆ బిల్డింగ్లో పైన ఫ్లోర్ అన్నమాట. పైన చూపిస్తాను. అక్కడ ఒకటి బొక్కబడినట్టు కనిపిస్తుందా, అక్కడ ఫిట్నెస్ ట్రాక్ జిమ్ అది అన్నమాట. అది 4th ఫ్లోర్లో ఉంది. ఏమో ఇప్పుడు మార్నింగ్ అయితే మొత్తం కామ్ ఉంది, ఒక్క వెహికల్స్ లేవు, ఏం లేవు. ఈవినింగ్ అయితే ఇక్కడికి వెళ్ళి నడవడానికి కూడా ప్లేస్ అనేది ఎక్కువ అనిపించదు, చాలా రష్గా అనిపిస్తూనే ఉంటుంది ఇక్కడికి వెళ్ళి. అది జిమ్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఉంది. నేను ఇప్పుడు పైకి వెళ్తాను. మేబీ నాకు తెలియదు వాళ్ళు వీడియో రికార్డింగ్ అవి ఇస్తారో అలో చేస్తారో లేదో అనేది. అవి ఇన్ కేస్ ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ ఉంటే. లేదంటే ఈ వీడియోని మళ్ళీ ఇక్కడితోటి అయినా కంప్లీట్ చేస్తాను. 1 or 2 minutes మళ్ళీ జిమ్ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్తాను కదా, అప్పుడు ఏమైనా చెప్పేది ఉంటే అవి కొంచెం షేర్ చేస్తాను. ఇంతవరకు చూస్తూ వచ్చినందువరకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నుండి బ్లాగ్స్ అనేవి చాలా వస్తుంటాయి, మేబీ వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయకండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అనేది చేయండి. బాయ్. ఇది వచ్చేసి జిమ్ అన్నమాట. అవతల సైడ్ ఉన్నాయి ఇవి డమ్మిల్స్, వాటివన్నీ వేరే సైడ్ అన్నీ ఉన్నాయి. మనం ఫస్ట్ రాగానే సైక్లింగ్ నుండి స్టార్ట్ అనేది చేయాలి. ట్రైనర్ చెప్పింది ఏంటంటే ఇదే, ఫస్ట్ కొంచెం వార్మప్ చేసుకున్న తర్వాత గ్లాస్లో కొంచెమైనా కనిపిస్తున్నాను అనుకుంటున్నాను. సన్నగా ఉన్నా ఇది వచ్చేసి లిఫ్టింగ్ ఏరియా, డమ్మిల్ ఏరియా అన్నమాట. ఇక్కడ శివరాత్రి
మళ్ళీ జాతర అనేది ఇంకా ఇవి కూడా సింపుల్ అనేది లేదు. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ లేదు, అదే మనకి ఎస్. టైం వచ్చేసి 7:40 అయిపోయింది. నేను రావడం అనేది 6:35 అలా అయింది. జిమ్లో ఎంటర్ అయిన టైం. ఇప్పుడు వెళ్తున్నా, వెళ్ళేసి టిఫిన్ అనేది చేస్తాను. దాని గురించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది, 2 కూడా మా క్యాంపస్లో బ్రేక్ఫాస్ట్ అయితే మిగిలినవి తర్వాత చెప్పుకున్నాం. కానీ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అనేది కంటిన్యూ అయినా చేస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో అయినా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చూసినందువరకు ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే.